దేవుని వాక్యం చెప్తుంది, గర్వము ఈ యొక్క నాశనానికి ముందు ఏమి నడుస్తుందంటే గర్వం నడుస్తుందట. సామెతల గ్రంథములో రాయబడి ఉన్నది. కాబట్టి గర్వం ఎప్పుడు కూడా ఎక్కడికి తీసుకువెళ్తుంది? మనల్ని నాశనానికి తీసుకెళ్తుంది. గర్వము నాశనమునకు తీసుకుని వెళ్ళే ఆ సమయములో ఇదిగో తన జీవితం నాశనం అయిపోయింది, తన ఘనత పోయింది, తన గొప్పతనం పోయింది. ఆమె ఒక సామాన్యురాలి వలె తల దించుకొని వెళ్ళిపోయింది. ఆమె అనుకుంది నేను రాణిని కదా అనుకుని గర్వించింది, అతిశయించింది. అతిశయము, గర్వము మనమున్న స్థానములో నుండి, స్థితిలో నుండి మనలను దిగజార్చి వేస్తుంది. కనుక ప్రభువు కూడా మనకి చెప్పేది ఏంటంటే, రాణులుగా మనము రాణివాసములోనికి అనగా ప్రభు అయిన దేవుని రాజ్యములోనికి, నూతన యెరూషలేములోకి వెళ్ళవలసిన వధువు సంఘానికి కూడా ప్రభువు నేర్పించింది ఏంటంటే తగ్గింపు, తగ్గించుకోవాలి. అందుకే యేసు ప్రభు వారు భూమి మీద ఉండగా కూడా ఆయన బోధించిన బోధల్లో తగ్గించుకుని వారు హెచ్చించబడుదురు అని వ్రాయించారు. కనుకనే తగ్గించుకుని వారు హెచ్చించబడుదురు. వారికి మరి భూలోకంలో తన సంఘానికి ఈ మాట ఎందుకు చెప్పారు అంటే, ఇదిగో నా తండ్రి ఎదుట కుమారునిగా నేను కూడా తగ్గించుకుని ఈ భూలోకానికి వచ్చాను కనుక నేను ఎలా తగ్గించుకున్నానో మీరు కూడా అలాగే తగ్గించుకోవాలి. దేవుని ఎదుట నేను తగ్గించుకున్న ప్రకారంగా ఇదిగో భూమి మీద ఉన్నటువంటి ఆయన పిల్లలైన మీరందరూ తగ్గించుకుంటే రేపు నేను మరణించి తిరిగి లేచి తండ్రి చేత హెచ్చించబడుతున్నట్లే మీరు కూడా, మిమ్మును కూడా దేవుడు తగిన సమయం వచ్చినప్పుడు హెచ్చిస్తాడని తెలియచేయడానికి పేతురు గారి ద్వారా కూడా వ్రాయించారు. తగిన సమయమందు ఆయన తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లుగా మనందరము కూడానట పేతురు వ్రాసినటువంటి పత్రికలు మనం చూసినప్పుడు అక్కడ ఒక మాట చదువుకుందాం. ఎవరైనా సరే తగ్గించుకున్నవారు ఎలాగున ఏ విధంగా దేవుని చేత దీవించబడతారు అనేటువంటిది మనం చూసినప్పుడు ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ వాక్యాన్ని మనము చదువుకుందాం. ఎందుకనగా ప్రభు ఎప్పుడు కూడా మనలను హెచ్చించడానికే మన ఎడల మనస్సు కలిగిన వారై ఉంటారు. కానీ మనం తగ్గించుకుంటున్నామా లేదనేది చూస్తారు. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయములో ఈ మాటను మనం చదువుకుందాం. చదవండి, 5వ వచనం నుండి చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై చాలండి. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు, మనం హెచ్చించబడాలంటే ఓ సమయం వస్తుందట. సమయం వచ్చినప్పుడు ఎవరిని హెచ్చిస్తాడు అంటే దీన మనస్కులైన వారిని మాత్రమే హెచ్చిస్తాడు. దీన మనస్సు అనగా తగ్గించుకునే మనస్సు. కనుక మనం తగ్గించుకోవాలి. ఎందుకు అంటే హెచ్చించబడ్డానికి. అందుకే అప్పుడు ఏం చేస్తారట ప్రభు మనల్ని ఏం చేస్తారు? ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండాలి. ఇప్పుడు రాజు అనగానే అధికారం గలవాడు కనుక ఆయన చేతి క్రింద తగ్గింపగలిగి ఉండవలసిన రాణి తను హెచ్చించుకుంది కాబట్టి తగ్గించబడింది. అలాగే దేవుని పిల్లలారా, ఆయన కుమార్తెలమైన మనము కూడా ఆయనది బలిష్టమైన చేయి. దేవుని చేయి ఎటువంటిది? బలిష్టమైనది, బలమైనది. బలమైన ఆయన చేతి క్రింద దేవుని సంఘము ఎలా ఉండాలంటే దీన మనస్సు కలిగి ఉండాలి. దీన మనస్సు అంటే ఏంటి? తగ్గించుకునే స్వభావము కలిగి ఉండాలండి. మన స్వభావం అంటే ఏంటి? మన మనస్సు అంతే, మన స్వభావం. మనం అంటాం, కొంతమందిని అంటాం అంతే తన స్వభావం అంతేనండి, ఎప్పుడు చూసినా అలాగే ఉంటుంది, మంచి మనసు కాదు, మంచి స్వభావం కాదంటారు. చూసారా? అలాగే మంచి స్వభావం లేని వారు దేవుడు ఎప్పుడు హెచ్చించడండి. ఇంకా 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 దిగజారిపోతారే తప్ప వారు ఎన్నడూ హెచ్చించబడరు. ఈవేళ ఈ రాణిన ఎస్తేరు ఎందుకు హెచ్చించబడింది? రాణిగా ఆ స్థానములో కూర్చోబెట్టాడు దేవుడు. అందుకే ఆమె ఆ స్థానములో, రాణి స్థానములోనికి రావాలి అంటే ఆమె ఏ లక్షణము కలిగి ఉన్నదంటే తగ్గించుకున్నది, దేవునితో సహవాసము చేసి ఉన్నది, తండ్రికి లోబడింది. భూలోకములో దేవుడిచ్చిన తన తండ్రి
ఆ మొర్దెకైకి లోబడింది దేవునికి లోబడింది. కాబట్టి లోబడిన మనస్తత్వం గలవారు ఎప్పుడు కూడా దేవుని చేత హెచ్చించబడతారు.